బీఆర్ఎస్ అధినాయకత్వంపై సీరియస్ అయ్యారు ఆ పార్టీ సీనియర్ నేత శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. అధిష్టానంపై విశ్వాసం లేకనే ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పార్టీని వీడుతున్నారని చెప్పారు గుత్తా. నల్గొండ, ఖమ్మం, మహబూబ్నగర్, నిజామాబాద్ జిల్లాలో పార్టీ ఓటమికి సొంత పార్టీ లీడర్లే కారణమన్నారు. పార్టీలో అంతర్గత సమస్యలు ఉన్నాయని కేసీఆర్కు చెప్పినా ఆయన వినిపించుకోలేదంటున్న గుత్తా సుఖేందర్ రెడ్డితో శేఖర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలకు ప్రచారం జరుగుతుంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కావచ్చు, ఆ పార్టీ నేతల మీద కొంత ఫైర్ అయ్యారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. అసలు ఎందుకు ఆ కోపం వచ్చింది? ఇది మనతో పాటు మాట్లాడింది మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, మామూలుగా ఎన్నికల ప్రచారం వైపు జరుగుతుంది, మళ్ళీ మీరు ఇప్పుడు పార్టీలో కొంతమంది నేతల మీద ఫైర్ అవుతున్నారు. ఎందుకనంటే రాజకీయ పార్టీలు అనేటువంటివి నిర్మాణాత్మకమైనటువంటి, నిర్మాణంతో కూడుకున్నటువంటి పార్టీలుగా ఉండాలి. అదే పద్ధతుల్లో ఎప్పటికి కూడా సమీక్షలు కూడా అవసరం. గెలిచినా ఓడినా సమీక్షలు కూడా అవసరం. 2019లో నల్గొండలో 9 శాసనసభ స్థానాలు గెలిచినాము. మరి 3 మాసాల తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో 2 పార్లమెంట్ స్థానాలు ఓడిపోయినాం. నేను సిట్టింగ్ పార్లమెంట్ సభ్యుని కూడా. మరి రాష్ట్ర నాయకత్వం, ముఖ్యమంత్రి గారు, మరి పార్టీ అధ్యక్షులు ఒక్కనాడన్న జిల్లా వాళ్ళని కూర్చోబెట్టి ఈ ఓటమి కారణం ఏంటి, ఏ నియోజకవర్గాల్లో మైనస్ వచ్చింది, ఏ నియోజకవర్గాల్లో ప్లస్ వచ్చింది, ఎందుకు ఈ దారుణమైన పరిస్థితి వచ్చిందని అడిగేటువంటి పరిస్థితి లేకపోతే ఎట్లా? ఒకవేళ నేను బాధ్యునైతే నన్ను నా మీద నెపం పెట్టవచ్చు, ఇంకోరు బాధ్యులు అయితే వాళ్ళని కూడా బాధ్యులు చేయాలి కదా. అదంతా ఏది లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడం వల్ల పార్టీ నిర్మాణమే లేకపోతే ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. అంటే వైపు బీఆర్ఎస్ పార్టీ ఇబ్బంది పడుతుంది అనేమో మీరు చెప్పుకొస్తున్నారు, కానీ వాళ్ళేమో మీ కొడుకుకు అమిత్ రెడ్డికి టికెట్ ఇవ్వకపోవడంతో ఎంత ఎలిగేషన్స్ చేస్తున్నారనేమో వాళ్ళు చెప్పుకొస్తున్నారు, మీ సొంత పార్టీ నేతలు. నేను ఎవరి మీద ఆరోపణలు చేయటం లేదు, ఎలిగేషన్ పెట్టడం లేదు. రాష్ట్ర పార్టీ ఎంపీ టికెట్ ఇవ్వని అనేది కూడా లేదు. కేసీఆర్ గారే స్వయంగా నాకు చెప్పినారు, కేటీఆర్ గారు ఇంటికి వచ్చి చెప్పినారు, హరీష్ రావు గారు చెప్పినారు. పార్టీ టికెట్ ఇవ్వడానికి నల్లగొండ కానీ భువనగిరి కానీ పార్టీ సంసిద్ధత వ్యక్తం చేసిన మాట వాస్తవం. దాంట్లో ఎలాంటి వాళ్ళ మీద ఆరోపణ కాదు, అది వాళ్ళు ఇస్తాన్నారు. ఇస్తాన్న తర్వాత మనం ఆరోపణ ఎట్లా చేస్తాం? మనం వెనుకకు పోయినాం, అది వాస్తవం. కారణం ఏంటి అని అంటే నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి 12 శాసనసభ స్థానాల్లో అభ్యర్థులతోని అటు జనగాం కానీ అటు ఇబ్రాహీంపట్నం కానీ వాళ్ళందరితో కూడా మాట్లాడినారు. అమితే స్వయంగా పోయి ఒక్కొక్కరితో మాట్లాడినారు. కొంతమంది సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు, కొంతమంది సహకరించడానికి సిద్ధంగా లేక మాట్లాడడానికే అవకాశమే లేదు. కొంతమంది వాళ్ళే మేము పార్టీ మారుతామని చెప్పినారు. అటువంటి సందర్భంలో మనం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మేము గెలుస్తామని పోటీ చేయాలనుకోలేదు, అది కూడా చెప్తున్నాను. క్యాడర్ను కాపాడుకోవడం ఒక వంతు, రాజకీయ ఎంట్రీ కొరకు ఇంకో వంతు. ఈ జిల్లాకు సంబంధించి కోఆర్డినేషన్ మిస్ అయింది అనుకోవచ్చా? బీఆర్ఎస్ పార్టీలో ఒకరికి సఖ్యత లేదు, దానివల్లనే ఈ కోఆర్డినేషన్ మిస్ అయింది, ఇబ్బంది ఉందని చెప్పొచ్చా? 100% దాంట్లో అనుమానమే ఉంది. ఒక ఆయన మా టీవీ ఇంటర్వ్యూలో చెప్తున్నాడు, సుఖేందర్ రెడ్డి గారికి పైసా ఖర్చు లేకుండా చైర్మన్ ఇచ్చినాం, ఎమ్మెల్సీలు చేసినాం 2 సార్లు. ఎవరి దయా దాక్షిణ్యాల మీద నేను ఎమ్మెల్సీ కాలేదు, చైర్మన్ కాలేదు. నేను పార్లమెంట్ సభ్యునిగా 10 సార్లు నన్ను రిక్వెస్ట్ చేస్తే, హరీష్ రావు గారిని 2 సార్లు నా ఇంటికి పంపితే, కేసీఆర్ నాతో పలుమార్లు మాట్లాడితే మంత్రి పదవి ఇస్తేనే నేను చేరతానని చెప్పిన మాట వాస్తవం. ఇస్తానని కేసీఆర్ నాకు హామీ ఇచ్చిన మాట వాస్తవం. విన్నారు, అది చేయలేకపోయినారు కాబట్టి ఇది చేసినారు. ఒక సీనియర్ నేతగా పార్టీకి సలహాలు ఇస్తున్నారు, పార్టీ నిర్మాణంలో కొంత ఇబ్బంది ఉంది, సరి చేసుకోండి అని. ఇలాంటి టైంలో మీరేమో మీ మీద వాళ్ళు కూడా ఎలిగేషన్ చేస్తున్నారు. అంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి సుఖేందర్ రెడ్డి గారు పోతారు, అందులో భాగంగానే ఎంత కూడా మాట్లాడుతున్నాడని. మరి దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? నేను ఒక విషయం చెప్తాను. ఇప్పుడు నేనేం పదవి కొరకు అడుగుతలేను, నేను పదవులే ఉన్నాను, నాకు కొత్తగా వచ్చేది లేదు. ఏంది ఎవరు అవునన్నా కాదన్నా 2027 నవంబర్ వరకు నేను ఈ బాధ్యతలో ఉంటాను. విన్నారా? కొత్తగా నాకు వచ్చేది లేదు, కొత్తగా పోయేది కూడా ఏం లేదు. వేమిరెడ్డి నరేందర్ రెడ్డిని కలిసారు, అమిత్ రెడ్డికి భువనగిరి టికెట్ కూడా అడిగారు. ఆ టైంలో అంటే ఏమైనా చర్చలు వచ్చాయా కాంగ్రెస్కి రమ్మని? కానీ అట్లా విషయం మీకు చెప్తాను. వేమిరెడ్డి నరేందర్ రెడ్డి కన్నా ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇవ్వడానికి వేరే వాళ్ళు అవమానించిన మాట వాస్తవం. కానీ మేము దానికి సంసిద్ధత చూపని మాట కూడా వాస్తవం.
తర్వాత భువనగిరి పార్లమెంట్ నుంచి పోటీ చేయడానికి ప్రయత్నం చేసే దాని కొరకు అవతల నుంచి అడిగారు, కానీ అది కార్యరూపం దాల్చలేదు. దాంట్లో ఒక అమితే కాదు, పైలశేఖర్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారనేటువంటి అవి వచ్చినాయి. వేం నరేందర్ రెడ్డిని కలవడానికి ఈ పార్టీలో చేరడానికి కారణం, కలిసేది ఉంటే నేనే డైరెక్ట్ రేవంత్ రెడ్డిని కలుస్తాను చెప్తానయ్యా. ఏంది రేవంత్ రెడ్డి నాకు కొత్త కాదు కదా. ఏనారా ఒకవేళ అటువంటి పరిస్థితి ఉంటే నేనే స్వయంగా కలుస్తాను కదా, అమిత్ పోయి కలవాల్సిన అవసరం ఏముంది? ఫైనల్గా ఒకటి చెప్పండి, రాష్ట్రంలో సీనియర్ నాయకులుగా మీరు ఉన్నారు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎట్లుంది ఎన్నికల్లో, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లుంది, ఎవరికి ప్లేస్ అయ్యే అవకాశం ఉందో? ఇది జాతీయ ఎన్నికలు, జాతీయ పార్టీల దృక్పథంతోనే ఆలోచన చేస్తారనేటువంటి అభిప్రాయం జగమెరిగిన సత్యం ఇది. నల్గొండ జిల్లాకు సంబంధించి మరి మీ తనయుడికి అంటే ప్రచారానికి పిలుపు గిట్లా ఏమన్నా వచ్చిందా? మరి ఇప్పుడు రాలేదు. అతని 2 పార్లమెంటు స్థానాల సమీక్షా సమావేశంలో ఎవరు విలువలేదు. పాప ఒక కామె మల్లేష్ మాత్రం నకరకల్ మీటింగ్ రమ్మని ఫోన్ చేసిన మాట వాస్తవం. అతను కూడా నాకు వచ్చి కలిసిన మాట వాస్తవం. నల్లగొండ సమీక్షా సమావేశానికన్నా ముందు కృష్ణారెడ్డి భూపాలరెడ్డి వచ్చి కలిసిన మాట కూడా వాస్తవం. ఇది మొత్తానికి పార్టీలో కొంత సంస్థాగతంగా కూడా వాళ్ళు దృఢంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి సలహాలు ఇస్తున్నాం, కానీ ఆ సలహాలు తీసుకునే పరిస్థితుల్లో జిల్లా నాయకత్వం లేదంటే ఇక్కడ ఏదైతే పార్టీకి సంబంధించి కొంత ఇబ్బందికరంగా ఉందని చెప్పాల్సి వచ్చిందని చెప్పేసి చెప్పుకొస్తున్నారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.